6 గ్యారంటీలకు అప్లికేషన్ల వెలువ రెండవ రోజు 8.12 లక్షల దరఖాస్తులు. రేషన్ కార్డుల కోసం పెరుగుతున్న వినతులు. క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అవసరం లేదు. సిఎస్ దరఖాస్తు ఫారాలు కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచన అంట. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలకు అప్లికేషన్ వెల్లువల వస్తున్నాయి. శుక్రవారం ప్రజాపాలన రెండో రోజు రాష్ట్రంలో 8,12,862 దరఖాస్తులు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఇతర మున్సిపాలిటీ పరిధిలో కలిపి 4.89 లక్షలు, గ్రామాల్లో 3.23 లక్షలు వచ్చాయి. దీంతో గురు శుక్ర 2 రోజులు కలిపి ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ సంఖ్య 15 లక్షలు దాటిందంట. కొత్త రేషన్ కార్డుల కోసం కూడా ప్రజలు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. తెల్ల కాగితంపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రేషన్ కార్డు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నారు. గ్రామాలు, మున్సిపాలిటీ వార్డులో అప్లికేషన్లు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో జనం రావడంతో శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని చోట్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉదయాన్నే గ్రామాల్లో, వార్డుల్లో ఉన్న జనాలు కౌంటర్ల దగ్గరకు వెళ్ళి క్యూ లైన్లో చెప్పులు పెట్టి మరి అప్లికేషన్లు సమర్పిస్తూ ఉన్నారట. సో గతంలో ఎట్లయితే ఉండేనో రైతులు కనుక ఈ ఎరువుల కోసం లైన్ కడతా ఉండే కదా గతంలో చెప్పులు పెట్టి. సో ఇప్పుడు కూడా అప్లికేషన్ల స్వీకరణ కోసం ప్రజలు కూడా చెప్పులు అంటే ఎక్కువసేపు నిలబడలేదు కాబట్టి చెప్పులు ఆడబెట్టి నిలబడతా ఉన్నారంట. సో దానికి తోడు 6 గ్యారెంటీలు అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చిందో దాంట్లో ఉద్యమకారులకు 250 గజాలు భూమి ఇస్తాము అని చెప్పినారు. కానీ ఏ ఉద్యమకారులకు ఇస్తారు? తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఉద్యమకారులు ఉన్నారు, బలంగా కొట్లాడిరు, జైలు జీవితాలు గడిపినారు, అక్రమ కేసులు, నిర్బంధాలు అన్ని చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అందులో ఎవరికి ఇస్తారు? ఎఫ్ఐఆర్ నెంబర్ అడుగుతూ ఉన్నారంట. ఒక మాట చెప్తా ఉన్నా, మీరు ఎఫ్ఐఆర్ నెంబర్ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సపోజ్ అనుకుందాం, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర వహించిండు. తెలంగాణ ఉద్యమకారుడు ఎవరు అవునన్నా కాదన్నా. సపోజ్ కేసీఆర్ కింద 1000 మంది తెలంగాణ ఉద్యమం చేసిర్రు అనుకుందాం, అవునా? కేసీఆర్ మంచిగా ఒక మెత్త వేసుకొని మంచిగా ఉద్యమం కీ రోల్ పోషిస్తూ ఉండు, ముందు స్థాయిలో కేసీఆర్ ఉన్నాడు. కానీ కేసీఆర్ వెనకాల కొట్లాడే ఈ 1000 మంది కేసు ఎవరిపైన అవుతుంది? కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైన ఆనాడు కేసులు అవుతూ ఉండే. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, కేసీఆర్ అనే కాదు, కోదండ రామ్ కావచ్చు, ఇట్లా ఆనాడు ఉద్యమంలో పనిచేసిన ఎవరైతే కావచ్చు, ఆ లీడర్ తరహాలో ఎవరైతే ఉంటారో ఆ లీడర్ని పోలీసు వాళ్ళు ఎత్తుకొని పోయేది, కేసు నమోదు చేసేది. కానీ ఈ కేసీఆర్ కంటే బట్టలు ఇంపుని పోరాటం చేసిన వాళ్ళు ఎవరు? ఈ 1000 మంది, అవునా? ఈ 1000 మంది మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, ఏం కథా కార్ఖానా ఏం ఉండదు. కానీ కేసీఆర్ ఇక్కడ సేఫ్ జోన్లో ఉంటాడు. ఈ 1000 మంది పోలీసుల నిర్బంధంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి ఆనాడు పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన వాళ్ళు ఈ 1000 మంది. కానీ వీళ్ళపైన ఎఫ్ఐఆర్ కాలే, కేసులు కథ ఏముండదు. కానీ రావాల్సింది ఎవరికి? ఇప్పుడు ఇక్కడ లీడరు పాత్ర పోషించిన ఈయనకు 250 గజాలు రావాలా, లేకపోతే ఆయన వెనకాల ఉండి ఉద్యమాన్ని నడిపించిన 1000 మందికి 250 గజాలు రావాలా? ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు చాలామంది ఉద్యమకారులకు అడుగుతూ ఉన్నారంట, మీకు రాదు, ఎఫ్ఐఆర్ నెంబర్ ఉందా అని అడుగుతూ ఉన్నారంట. ఎట్లా సాధ్యమవుతుంది అది? వాస్తవాలు చెప్పాలంటే ఈ ఎఫ్ఐఆర్ ఎవరి మీద అయితే నమోదు కాలేదో వాళ్ళే అసలైన ఉద్యమకారులు. ఆలోచించాలి. మీరు ఒక ప్రణాళికతోటి, ఒక కార్యాచరణతోటి ఆలోచించే మీరు 6 గ్యారెంటీలు ప్రకటించిరా, లేకపోతే ఎవరికి మోసం చేయడానికి, ఎవరికి మేలు జరగడానికి అంశాలు తెరపై తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. నాకు తెలిసి 250 గజాలు అనేది సాధ్యం కాదు. అనవసరంగా ఈ అంశాలు తెరపై తీసుకుని వచ్చి గ్యారెంటీలు ఇచ్చి మీ కాంగ్రెస్ పార్టీకి మైనస్ తప్ప ఇంకోటి కాదు. కీ రోల్ పోషించిన వాళ్ళ మీద ఎవరి మీద ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఆ క్లారిటీలో ఉండండి. ఇక చూడాలి. ఖచ్చితంగా నిజమైన ఉద్యమకారులకు మేలు జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నాకు చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు, అన్న మేము కూడా ఉద్యమంలో పనిచేసినాం, మరి మా పైన ఎఫ్ఐఆర్ లేదు, మాకు 250 గజాలు రాదా? మరి ఆనాడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగితే ఆనాడు ఉద్యమంలో పనిచేసిన నా పైన మీరు ఆనాడు కేసులు నమోదు చేసిన, నిర్బంధించారు, ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే ఇవ్వండి అని చెప్తే డేటా లేదని పోలీసు వాళ్ళు అంటూ ఉన్నారంట. ఉద్యమంలో కొట్లాడిండు, రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు కొట్లాడిండు, మళ్ళా మార్పు వచ్చిన తర్వాత మళ్ళీ నీ 250 గజాల కోసం ఆ ఉద్యమకారుడు మళ్ళీ తిరగాల పోలీస్ స్టేషన్ల చుట్టూ. దానికి తోడు ఏ నిజమైన ఉద్యమకారులు అయితే 2014 కంటే ముందు రాష్ట్రం కోసం కొట్లాడిరో వాళ్లకు 250 గజాలు ఖచ్చితంగా ఇవ్వాలి.
ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ కల్వకుట్ల కుటుంబ పాలన విముక్తి కోసం ఎవరైతే అలా కుటుంబాలకు దూరంగా ఉండి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్కేయకుండా ఎవరైతే మార్పు కోసం కొట్లాడిరో వాళ్ళకు కూడా 250 గజాల భూమిని కేటాయించాల్సిందే. దానికి తోడు ఆర్థికంగా ఆ కుటుంబాలకు అండంగా ఉండాల్సిందే. 2014 కంటే ఉమ్మడి పాలకులతోటి, ఆంధ్ర పాలకులతోటి, పోలీసులతోటి ఏ తరహాలో అయితే కొట్లాడిరో ఈ 10 సంవత్సరాల కాలంలో కల్వకుట్ల కుటుంబంతో వాళ్ళ అనుసంధానంలో పనిచేసే అధికారులతోటి, పోలీస్ డిపార్ట్మెంట్లతోటి నిర్బంధాలు, అక్రమ కేసులు పెట్టినా కానీ చాలామంది ప్రశ్నించే గొంతుకలు కొట్లాడిరు. ఆ గొంతుకలకు అండగా ఉండాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నా, మీ 6 గ్యారంటీలు చూసి లేకపోతే మీరు చేసే పోరాటాన్ని చూసి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లేయలేదు. మాలాంటి గొంతుకలు మా కుటుంబాలకు దూరంగా ఉండి వాస్తవాలు ఏందో ప్రజలకు మేము పోయి గ్రౌండ్లో చెప్పినాం. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకండి, ఏ పార్టీ అయితే గెలవబోతా ఉందో, ఏ నాయకుడు అయితే గెలవబోతా ఉందో ఆయనకే ఓటేయండి, ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్పి మేము వాస్తవాలు పోయి పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. మేము చేస్తే అక్కడ ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. మీరు ఏ ఉద్యమకారులకైతే అండగా ఉంటాము 250 గజాలు ఇస్తామని మీరు చెప్తా ఉన్నారో, ఈ 10 సంవత్సరాల కాలంలో కల్వకుట్ల కుటుంబ పాలన విముక్తి కోసం ఎవరైతే పనిచేసారో వాళ్ళను కూడా ఆర్థికంగా ఆదుకోవాల్సిందే. వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయించాల్సిందే. కేటాయించకపోతే ఏ ప్రశ్నించే గొంతుకలు సోషల్ మీడియా వేదికగా అయితే ప్రశ్నించారో, సో ఖచ్చితంగా అధికార పార్టీ చేస్తున్న పాలన గురించి ప్రజలకు ఒకవేళ మోసం చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మళ్ళీ ప్రజల్ని ఇంకోవైపు తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఆ క్లాట్లో దయచేసి మీరు ఉండాలి.